హలో అండి, అందరైతే ఎలా ఉన్నారు? సో తమ్నైల్ అయితే చూసే ఉంటారు. మా హస్బెండ్ అయితే తిరిగి అయితే జమ్మూ కాశ్మీర్కి రిటర్న్ అయితే ప్రయాణం అవుతున్నాడు. సో మీకు అందరికి తెలిసిందే కదండి, మా హస్బెండ్ అయితే ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ అని చెప్పేసి. సో తను వచ్చి 1 మంత్ అయితే లీవ్ అయితే కంప్లీట్ చేసుకొని తిరిగి అయితే జమ్మూ కాశ్మీర్కి అయితే రిటర్న్ డ్యూటీకి అయితే బయలుదేరుతున్నాడు. సో తను మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు నేను ఏదైనా చేసి మా ఆయనకైతే పంపిస్తాను. సో సంక్రాంతి అయిన తర్వాత వెళ్ళాడండి మా హస్బెండ్. సో ఇంట్లో తన కోసం అని చెప్పేసి తను తీసుకెళ్తాడని చెప్పేసి పల్లీలతో భక్షాలు, రవ్వ లడ్లు, ఇంకా మిక్చర్ కూడా ప్రిపేర్ చేశాను. సో అన్నీ అయితే బ్యాగ్లో అయితే లగేజ్లో ప్యాక్ చేసుకుంటున్నాడు. సో మొత్తము ఏదైనా మర్చిపోతానని చెప్పేసి మొత్తం ముందే అన్నీ ప్యాక్ చేసుకొని ఏమైనా ఏటీఎం కార్డ్స్, క్యాంటీన్ కార్డ్స్ ఏమైనా ఉంటే నాకైతే ఇచ్చేసి తనైతే లగేజ్ అయితే నీట్గా అయితే ప్యాక్ చేసుకొని బయలుదేరుతున్నామండి. సో మా హస్బెండ్ అయితే వెళ్ళేటప్పుడు ఎప్పుడు నైట్ టైంలోనే ఉంటుంది ఫ్లైట్ అనేది. సో అందుకని చెప్పేసి నైట్ టైంలో మేమైతే ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాము. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి జమ్మూ కాశ్మీర్కి అయితే రిటర్న్ అయితే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతున్నాడు మా హస్బెండ్. సో మేము నైట్ టైంలోనే మేము ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నాము. నేను నాతో పాటు మా చెల్లి, మా అక్క కూతురు కూడా నేను ఎయిర్పోర్ట్ చూసా ఒక 2 టైమ్స్ చూసింది, కానీ నేను మళ్ళీ వస్తానని చెప్తే మా అక్క కూతురుని కూడా తీసుకెళ్ళాము. సో నేను, మా చెల్లెలు, నా కొడుకులు, మా ఆయన అందరం కలిసి అయితే వెళ్ళాము. లాస్ట్ సారి వెళ్ళేటప్పుడు మా అత్తమ్మ వచ్చిండే. సో ఈసారి రాతమ్మ అంటే చలి చాలా పెడుతుంది, నా ఏం రాను, మీరు వెళ్ళిరండి అని చెప్పేసి అంది. సో అందుకని చెప్పేసి మేమందరం అయితే వెళ్ళాము. సో అక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫ్లైట్లో అయితే మాకు అక్కడ నుంచి వ్యూ అయితే కనిపిస్తుంది ఒక ప్లేస్ నుంచి. సో అందుకని చెప్పేసి మీకైతే ఫ్లైట్లో అయితే చూపిస్తున్నాను. అక్కడైతే ఫ్లైట్ అయితే చూసిన తర్వాత ఒక ప్లేస్ ఎక్కడికైనా వెళ్ళి కూర్చుందాం, ఇంకా టైం కాలేదు కదా ఫ్లైట్కి అని చెప్పేసి ఒక ప్లేస్లో అయితే కూర్చున్నాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫుల్గా అయితే నేనైతే చలి పెట్టకపోవచ్చు అనుకున్నాం, కానీ బీభత్సంగా చలి ఉంది. అక్కడ మొత్తం ఏసీ ఉంటుంది కదా, సో ఏసీకి మళ్ళీ ఇంకొకటి మొత్తం ఓపెన్ ప్లేస్ లాగా ఉంటుంది, గాలికి బాగా చలి అయితే బాగా పెట్టింది. అందరం అయితే స్వెటర్స్ అయితే వేసుకున్నాము. మా అక్క కూతురు, మా చెల్లెలు అందరం అయితే స్వెటర్స్ ఏం చలి పెట్టకపోవచ్చు అనుకున్నాం, కానీ ఫుల్ బీభత్సంగా అయితే చలి పెట్టేసింది. సో అక్కడ నుంచి మేము ఏదైనా ఒక ప్లేస్లో కూర్చుందామని చెప్పేసి ఎయిర్పోర్ట్లో అయితే ఎక్కడైనా కూర్చుందామని చెప్పేసి నేను, మా ఆయన అయితే పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఇక్కడ కొంచెం చలిపెట్టిన ప్లేస్లో కూర్చున్నాము. ఇంకా టైం ఉంది వెళ్ళడానికి అని చెప్పేసి అక్కడైతే ఒక ప్లేస్లో అయితే కూర్చున్నాము. ఇంకా వెళ్ళే టైం అయితే అయింది. మా హస్బెండ్ అయితే ఇక మా పిల్లలు అయితే మా ఆయన వెళ్తుంటే ఇంకా వెళ్ళిపోతారని చెప్పేసి మళ్ళీ పప్పి నాన్న నేను ఇస్తాను అని చెప్పి ఇద్దరైతే మళ్ళీ పప్పిస్తున్నారు మా ఆయనకైతే. సో వెళ్ళేటప్పుడు కొంచెం చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది, కానీ తప్పదు కదా, ఇంకా రిటర్న్ డ్యూటీకి అయితే వెళ్ళాల్సిందే. మా ఆయనకైతే అసలు పాపం కాళ్ళు అయితే ఆడాయండి వెళ్ళడానికి, అసలు వెళ్ళాలనిపించదు. పాపం వచ్చేటప్పుడు ఏమో హ్యాపీగా ఎప్పుడు వస్తాను అన్నట్టు ఉంటుంది, వెళ్ళేటప్పుడు ఏమో ఇంకా 2 డేస్ అయితే వెళ్ళిపోతాను అనేసి చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది, కానీ తప్పదు కదా, రిటర్న్ అయితే డ్యూటీకి వెళ్ళాల్సిందే. సో ఇక్కడ మేమైతే ఇంకా టైం అయింది ఫ్లైట్కి వెళ్ళడానికి అని చెప్పేసి, ఇక్కడ 3rd ఫ్లోర్లో ఉంటుంది ఫ్లైట్కి వెళ్ళడానికి, లోపల గేట్ నుంచి వెళ్ళడానికి అని చెప్పేసి. ఇక్కడికైతే మా ఆయన వెళ్తుండే పాప మస్తు ఏడ్చాడండి. అది నెక్స్ట్ వీడియో వస్తుంది, ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నెక్స్ట్ వీడియో అయితే చూడండి.